మొదటిగా మన పరలోక తండ్రి కృతజ్ఞతాస్తుతులు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆదికాండము 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఆఖరి వచనం వరకు చదువుకుందాం. భూమి అందంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను. వారి తూర్పున ప్రయాణమై పోవుచుండగా సేనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుకుని రండని ఒకరితో ఒకరు మాట్లాడుకునేరు. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలను వారు ఉండెను. మరియు వారు మనం భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమును శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందుము రండని మాట్లాడుకునగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జన్మ ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే. వారి ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పనినైనా చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనం దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండని అనుకునేను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్ల గలవాడే. ప్రవాహం గతించిన 2 ఏండ్లకు అర్పక్షాదును కనెను. షేము అర్పక్షాదును కనిన తరువాత 600 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షాదు 35 ఏండ్లు బ్రతికి షేలాహును కనెను. అర్పక్షాదు షేలాహును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేలాహు 30 ఏండ్లు బ్రతికి ఏబేరును కనెను. షేలాహు ఏబేరును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏబేరు 34 ఏండ్లు బ్రతికి పేలెగును కనెను. ఏబేరు పేలెగును కనిన తరువాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. పేలెగు 10 ఏండ్లు బ్రతికి రయ్యను కనెను. పేలెగు రయ్యను కనిన తరువాత 230 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. రయ్యు 32 ఏండ్లు బ్రతికి షేరోగును కనెను. రయ్యు షేరోగును కనిన తరువాత 207 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేరోగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనెను. షేరోగు నాహోరును కనిన తరువాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరాహును కనెను. నాహోరు తెరాహును కనిన తరువాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తెరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోరును హారానును కనెను. తెరాహు వంశావళి ఇది. తెరాహు అబ్రామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణంలో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా బ్రతికొందెను. అబ్రామును నాహోరును వివాహం చేసుకుని అబ్రాము భార్య పేరు సారాయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. సారాయి గొడ్రాలై ఉండెను. ఆమెకు సంతానం లేదు. తెరాహు తన కుమారుడకు అబ్రామును, తన కుమారుడు అనగా హారాను కుమారుడకు లోతును, తన కుమారుడకు అబ్రాము భార్య అయిన సారాయి అను తన కోడలిని తీసుకుని కానానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరు పట్టణంలో ఉండే వారిలో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించింది. తెరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరాహు
హారానులో మృతి పొందెను. ఈ కొద్ది వాక్యము మన అందరి హృదయాల్లో ఫలించునుగాక. ఆమేన్. మమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.